అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే ఓటింగ్ అనాలిసిస్ అండ్ బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఎలా వెళ్ళింది ఓటింగ్, ఇప్పుడు ఎలా వెళ్తుంది. బికాస్ ఈ వారం తనుజ గారు కెప్టెన్ అవ్వడం వల్ల ఆవిడ నామినేషన్లో లేదు. చాలా గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అవ్వబోతుంది. ఎపిసోడ్ కాదు, ఓటింగ్ అవ్వబోతుంది. ఎపిసోడ్ గురించి రివ్యూ ఇచ్చి ఎపిసోడ్ వచ్చేస్తుంది అనమాట. సో నిజంగానే గేమ్ చేంజర్ చెప్దాం, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. తనుజ గారు ఉండుంటే కళ్యాణ్కి అక్కడో ఇక్కడో కొంచెం బ్యాలెన్స్ ఇది ఉండేది. అయితే ఒకసారి టాప్ 1లో ఓటింగ్లో కళ్యాణ్ గారు ఉండేవారు, లేదా తనుజ గారు ఉండేవారు. మరి తనుజ గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరికి వేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే అంచనా వేస్తే ఒకే సగం మంది కళ్యాణ్కి వేసిన, మిగిలిన వాళ్ళు ఎవరికి వేస్తారు. ఎందుకంటే రీతు గారు లేరు, ఇమాన్యువల్ గారితో మొన్న కొంచెం ఆవిడ కయ్యం పెట్టుకున్న మాట నిజమే. వీకెండ్ ఎపిసోడ్లో తర్వాత అయిన డిస్కషన్స్, రెడ్ సోఫా దగ్గర అయిన డిస్కషన్స్ అన్నీ చూస్తే ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్కేనండి. ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు? సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం మాట్లాడుకుందాం. టాప్ 1లో యాజ్ యూజువల్గా రాకెట్లా దూసుకెళ్ళిపోతున్న నెంబర్ 1 ప్రపంచం ఎవరో కాదండి, ఇట్స్ కళ్యాణ్ పడాల. ఆయనకి తెలిసిన ఏమంటారు, ఆయన ఆటకి తెలిసిందే బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. ఆయనకి మాట్లాడే మాట కానీ చెప్పే విధానం కానీ ప్రతిదీ కూడా కరెక్ట్గా చెప్తాడు. అలానే ఆయనకి ఫస్ట్ నుంచి ఓటింగ్ కూడా అదే రేంజ్లో వస్తుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. ఆయన ఓటింగ్ ఇప్పుడు కూడా టాప్లోనే ఉంది. సో హీఈస్ టాప్ 1 యాజ్ యూజువల్, అందులో నో డౌట్ అండి. సెకండ్ ఎవరు అనుకుంటున్నారు? ఇదైతే హ్యాట్రిక్ అండి. ఇప్పటికొచ్చి 10 వీక్స్ నామినేషన్స్లో లేకుండా 11th వీక్ నామినేషన్లోకి వచ్చి ఇమాన్యువల్ గారండి. ఇదైతే గేమ్ చేంజర్ అండి. అసలు ఇమాన్యువల్ గారికి ఇంత రేంజ్లో అంటే ఉంటారు 4లోనో 5లోనో అనుకున్నాను. ఇప్పటికొచ్చి ఓటింగ్ బ్యాంక్ ఆయన ఓపెన్ అవ్వకపోయేసరికి. బట్ టు మై సర్ప్రైజ్ హీస్ టాప్ 2. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఓట్స్ పడతనే ఉన్నాయండి. ఎవరు వస్తారా టాప్ 2లోకి అనుకున్నాను, కానీ టాప్ 1 నేను గెస్ట్ చేసింది కరెక్టే. కానీ టాప్ 2 ఇమాన్యువల్ గారి ఓటింగ్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టాప్ 3లో ఎవరున్నారో గెస్ట్ చేయండి. డిమాండ్ పవన్. ఎస్, ఈ వారం డిమాండ్ పవన్ టాప్ 3లో ఉన్నారు. బికాజ్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ టాప్ 3లో ఉండడానికి. ఎందుకంటే అక్కడ రీతు గారి ఫ్యాన్స్ ఉంటారు, తనుజ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్లా వీళ్ళ ఫ్యాన్స్లో కూడా వచ్చి ఇట్లా ఇతనికి వేసే ఛాన్సెస్ ఉన్నాయి, అందులో నో డౌట్. అండ్ అదే తనుజ గారి ఫ్యాన్స్ కొంచెం బర్నీ గారికి కూడా వేసే ఛాన్స్ ఉంది. అండ్ బర్నీ గారి ఫ్యాన్స్ కూడా బర్నీకి దివ్యకి వేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు బర్నీ ఉన్నారు కాబట్టి దివ్యాన్ని కొంచెం తగ్గించవచ్చు. సో అందులో నో డౌట్. సో బర్నీ గారు ఓట్లు అలా వస్తాయన్నమాట. సంజన, ఇమాన్యువల్ ఇప్పుడు చూడాలండి. సంజన గారు కొంచెం బాటమ్ 3లో ఉంటారు. ఎందుకంటే ఇమాన్యువల్ గారు ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఇమాన్యువల్ ఫ్యాన్స్ అందరూ ఇమాన్యువల్ గారిని ఎట్లా పైకి తీసుకొద్దామా అని చూస్తారనమాట. సో సంజన గారికి ఫ్యాన్స్ లేరని అన్ను, అందరితో పోలిస్తే కొంచెం ఆవిడ ఆట పరంగా కొంచెం తగ్గాయి కాబట్టి ఆవిడ ఓటింగ్ కూడా కొంచెం ఇట్లా ఫ్లాగ్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో ఆ ఉద్దేశంతో అన్నా అనమాట. సో అలా చూసుకున్నా సరే సంజన గారు బాటమ్ 3లో ఉన్నారు. అండ్ లాస్ట్లో ఉన్నది ఎవరో కాదండి, దివ్య గారు. ఎస్, దివ్య గారికి ఓటింగ్స్ రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఆవిడ మధ్యలో వచ్చారు, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆవిడ ఆట బాగా ఆడుతున్నారు, నో డౌట్. పెట్టాల్సిన చోట పాయింట్ పెడుతున్నారు, వాయిస్ వేయాల్సిన చోట ఏమంటారు రైస్ చేయాల్సిన చోట చేస్తున్నారు. బట్ స్టిల్ ఆవిడకైతే ఈ వారం ఓట్లు రావడం కష్టమే. సో ఇప్పుడు మనం నెంబరింగ్ మాట్లాడుకుంటే 1లో కళ్యాణ్ గారు, 2లో ఇమాన్యువల్ గారు, 3లో డిమాండ్ పవన్ గారు ఉన్నారు. 4th ప్లేస్లో బర్నీ గారు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఓట్స్ కొంచెం చిన్న ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అందుకే ఆ ఫ్లక్చువేషన్స్ నేను చెప్తున్నా. సో 4th ప్లేస్లో బర్నీ గారు ఉంటే 5th ప్లేస్లో సంజన అండ్ 6th ప్లేస్లో దివ్య ఉన్నారు. సో బాటమ్ 3 కూడా కాదండి, సంజన గారు బాటమ్ 2లో ఉన్నారు. మాత్రం ఈ వారం ఆవిడ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అక్కడ పండించి ఎపిసోడ్ కొంచెం లేచినా సంజన గారు, బర్నీ గారు ఓట్లు ఇట్లా వెళ్తూ ఉంటాయి. సో బాటమ్ 3లో అయితే భరణి, సంజన అండ్ దివ్య గారు ఉన్నారు. సో డిమాండ్ పవన్ ఇప్పటివరకు అయితే ఓట్స్ బాగా పడుతున్నాయి. సో నేను కూడా షాక్ అయ్యాను. ఆయన గట్టిగానే ఫ్యాన్ బేస్ ఇప్పుడు బయట ఉంది. ఆయన ఏడ్చినందుకు కూడా కొంచెం చాలా అది ఎపిసోడ్ బయట కలిసి వచ్చిన, ఆయన ఏడ్చినందుకంటే అది ఎపిసోడ్ కోసం చేయలేదు. ఆయన బై న్యాచురల్గా పాప నిజంగా హార్ట్ ఫెల్ట్గా బాధపడ్డాడని అందరికీ తెలుస్తుంది. సో కంటెంట్ కోసం అయితే చేయలేదు. సో డిమాండ్ పవన్ కూడా ఎక్కడో అది ఆయన నిజాయితీగా ఒక లేయర్స్ లేకుండా బయటకు వచ్చి మాట్లాడే తనం ఏదైతే ఈరోజు చేసారో అది
చాలా సక్సెస్ అయిందని చెప్పచ్చు ఇప్పటికీ. సో వీకెండ్ చూడాలి ఎలా వెళ్తారు, ఎవరు వీకెండ్ లోపు గ్రాఫ్స్ ఎలా టర్న్ అవుట్ అవ్వబోతున్నాయి, ఎలాంటి హింట్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫ్యామిలీ ఎపిసోడ్ అనగానే ఖచ్చితంగా బాయ్ టైం నడుస్తుందని వీళ్ళకి ఒక ఎంతూజియాజం ఉంటుంది కదండి, ఇన్నాళ్ళు లాన్ ఉన్నారు కాబట్టి. అండ్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెప్తారు, గడికి సుమన్ని పెడతారు, గడికి వేరే వాళ్ళని పెడతారు, గడికి తనుజాని పెడతారు. కాబట్టి వీళ్ళకి కూడా అసలు బయట ఏం జరుగుతుంది, టాప్లో ఎవరున్నారు, వీళ్ళు ఆట ఎలా మలుచుకోవాలి అనేది హింట్స్ కోసం వీళ్ళు చూస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇదొక హింట్ ఎపిసోడ్ అంటాను నేనైతే. ఏం జరుగుతుందో బయట వీళ్ళకి తెలిస్తే ఆ క్యాలిక్యులేషన్ వెళ్ళేది చాలా మారుతుంది, డెఫినెట్లీ మారుతుంది. అది తెలిసాక నెక్స్ట్ 3 weeks ఎపిసోడ్ వేరే రేంజ్లో వెళ్తుంది ఖచ్చితంగా. ఈసారి అయితే అండి ఈ సీజన్ నాకు నిజంగా స్పెషల్ సీజన్ అండి. నేనేదో రివ్యూ స్టార్ట్ చేశానని కాదు, ప్రతి సీజన్లో 1, 2 కొట్టుకుంటూ ఉంటారు, 3, 4 కూడా కొట్టుకుని చాలా నాళ్ళు ఇదవుతారు. ఈసారి ఎలా అంటే అరుచుకుంటారు, ఆ గేమ్లో ఆడుకుంటారు, ఒకరికొకరు పాయింట్స్ పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు వాళ్ళు. పాపం బిగ్ బాస్ కూడా బాధపడుతూ ఉంటాడు, అరే ఏందిరా ఇట్లా కలిసిపోతే నా పరిస్థితి ఏందిరా అని చెప్పి ఆయన కూడా బాధపడుతూ ఉంటారేమో. అందరు కంటెస్టెంట్స్ చాలా మంచోళ్ళండి, నాకైతే నేను ప్యూర్గా చెప్తున్నాను. ఎందుకంటే శత్రుత్వం అట్లా ఏం పెట్టుకోవట్లేదు. పాపం సంజన గారు స్టార్టింగ్లో పర్సనల్గా వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఆవిడకి వీళ్ళందరూ కూడా బాగా అలవాటు అయిపోయారు, అందరితో ఆవిడ బాగానే కలిసి ఉంటారు. ఒక మాట చెప్పుకోవాలన్నా, ఒక ఫన్గా అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అయినా ఏదైనా చూస్తే కలిసి ఉంటే కలదు సుఖం సాంగ్ వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటారు అందరూ కూడా అప్పుడే బయటకు వెళ్ళాక నేను మిమ్మల్ని కలుస్తాను ఎప్పుడో ఆ మీటింగ్ కూడా పెట్టేసుకున్నారు ఫ్లోరా గారు వీళ్ళందరూ ఉంటున్నప్పుడైతే. సో డెఫినెట్లీ ఈసారి కంటెస్టెంట్స్ అయితే పాపం వీకెండ్ ఎపిసోడ్లో ఇదిరా రీజన్స్ కొట్టుకోండ్రా అని చెప్పి వీళ్ళు కొట్టుకోవట్లేదు. అంత తనుజ గారు ఇమాన్యుయల్ గారి మీద చెప్పిన పాయింట్ ఇట్లా పెట్టినప్పటికీ కూడా ఆ ఎపిసోడ్ అయిపోగానే ఇమాన్యుయల్ తనుజ వెళ్ళి ఒకరికొకరు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకున్నారు. అండ్ కళ్యాణ్ తనుజ వాళ్ళు అందరూ ఫస్ట్ 1, 2 ఉన్నారని తెలియకో తెలియదు కానీ ఆ టైంకే కొట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా చాలా బాగా కలిసి ఉంటున్నారు. సో బయట ఉన్న జనాలు ఆడియన్స్ మా వాళ్ళు అని చెప్పి కొట్టుకోవడం జరుగుతుందే తప్ప లాన్ ఉన్న వాళ్ళు అయితే అబ్బాయి ఏం లేదు. ఇట్లా ఉంటే మాత్రం బయట కొట్టుకునే వాళ్ళకి సరే వాళ్ళకే లేనిది మాకెందుకని చెప్పినట్టు వీళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి థాట్ ప్రాసెస్ ఇవ్వకూడదు. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా మిగిలిన 3 to 4 weeks కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ కోసం వాళ్ళు ఆడుకోవాల్సిందే, అందులో నో డౌట్. ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా టఫ్ అవ్వబోతుంది. ఈ వారం అయితే మ్యాక్సిమం నా గెస్ బట్టి నో ఎలిమినేషన్. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం దివ్య గారికి చాలా లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దివ్య మే బీ అవుట్ దిస్ వీకెండ్ ఫర్ ష్యూర్. ఈ ఎలిమినేషన్ ఉంటే, నామినేషన్ కాదు ఎలిమినేషన్ ఉంటే. సో మీరెవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, నేను గెస్ట్ చేసింది రైటా రాంగా, టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, నా రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేయండి. సో 1లో కళ్యాణ్ గారు ఉన్నారు, 2లో ఇమాన్యుయల్ గారు ఓటింగ్ వెళ్తుంది టాప్ 2లో, అండ్ టాప్ 3లో డిమోన్ పవన్ గారు ఓటింగ్ వెళ్తుంది, అండ్ 4th ప్లేస్లో భరణి గారు ఉన్నారు, అండ్ 5th ప్లేస్లో సంజన గారు, 6th ప్లేస్లో దివ్య. సో టాప్ 6 యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ వీళ్ళది చాలా హై వెళ్తుందన్నమాట. సో బాటమ్ 2లో ఉన్న సంజన దివ్య గారి మీద కాంపిటీషన్ వెళ్తుంది. సో సంజన గారికి ఎపిసోడ్ ఏం మాత్రం ఈ వారం క్లిక్ అయితే ఆవిడకి యాడ్ ఆన్ పడినట్టే, ఎందుకంటే ఆవిడ కూడా లాస్ట్ 2 weeks నుంచి ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేదు. పాప ఆఫ్టర్ అన్న మాట నోరు జారి అక్కడ ఇరుక్కున్నారేమో కానీ అది కూడా ఆవిడకి అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అని నేను చెప్పుకోవచ్చు. ప్రతి చోట ఆవిడ ఆడుతున్నారు. సో లెట్స్ సీ సంజన గారు ఉంటారా, దివ్య గారు ఉంటారా అనేది మనం వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే. అండ్ వీకెండ్ నా గెస్ బట్టి కొంచెం ఓటింగ్స్ పరంగా చూస్తే ఇంకా నెక్స్ట్ 5 daysలో మిరాకిల్ జరిగితేనే దివ్య గారు ఉంటారు అని అయితే నాకు స్ట్రాంగ్గా కొడుతుంది. లెట్స్ సీ. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.